శుభరూపాయ మేలుకో తెలవారెను. శ్రీ షిరిడి క్షేత్ర సాయీశ సద్గురు దయామయ యోగీశ శుభరూపాయ మేలుకో తెలవారెను. లేలెమ్ముని దుర శ్రీ సాయి సద్గురు సాయీశ్వర ఆనంద పరమానంద శ్రీ బాబా మేలుకో ప్రభు. లేలెమ్ముని దుర శ్రీ సాయి సద్గురు సాయీశ్వర ఆనంద పరమానంద శ్రీ బాబా మేలుకో ప్రభు. శ్రీ బ్రహ్మ విష్ణు మహదేవ సురకోటి గణము దేవా విచ్చేసిరి షిరిడిపుర గ్రామమునకు. శ్రీ నారద తుంగురుల ప్రియగానమదిగో శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. ఓ పండరీశ శుభకారక పాండురంగ నీ దివ్య పాద కమలమ్మును చూడగోరి భువి కోటి నిన్ను చేరెను భక్తితోటి. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. ఓ పండరీశ శుభకారక పాండురంగ నీ దివ్య పాద కమలమ్మును చూడగోరి భువి కోటి నిన్ను చేరెను భక్తితోటి. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. ప్రత్యూష ఆశయోగీశ నిన్ను చూడ ఆ తూర్పు కనుమలలో వీక్షించనయ్యా. కరుణాంతరంగ శ్రీరంగ మేలుకొనుమా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. గోదావరి అలలు సరిగమలు పాడినయ్యా ప్రాభాత గీత మధురిమలు చిందెనయ్యా. ఓ విశ్వయోగిల కాంచుము దీన బంధో శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. లేలెమ్ముటంచు పరిపూరిత భక్తి తోడా వినిపించెనయ్య అలకోకిల దివ్య గానం. రాజాదిరాజ రవితేజ యోగి రాజా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ దివ్య తేజమే ఈ భువి గమనమయ్యా నీ పాద సేవలను నోచిన భాగ్యమయ్యా. ఈ లోక కర్మములు వీక్షించ సమయమాయే శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ ఆజ్ఞ కోరుచును గ్రహములు వేచెనయ్యా వేంచేసి వేచి నిన్ను కొలిచి పొగిడినయ్యా. లేలెమ్ము సాయిగిల చూడుము కరుణతోనా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. ఓ విశ్వతేజ భువి పాలక యోగి రాజా ఈ జగతి స్థితిగతుల తీరు కావుమయ్యా. లేలెమ్ము ప్రభు అరుణోదయ సమయమాయే శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. ఆశేష తల్పమున నిదురించిన విష్ణుమూర్తి ఈ విశ్వమంతని నదించెను నీదు కీర్తి. మాలోని ఆర్తి ఘన స్ఫూర్తి నీవేలె సాయి శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. శ్రీ షిరిడి క్షేత్రమున వెలసిన యోగి రాజా లేలెమ్ముని దురయిల చూడుము సాయి రామా. ముని భక్తగళము ఆగమము పఠించెనయ్యా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. శ్రీ ద్వారకామాయి శ్రీ సాయి కరుణించబోయి లేలెమ్ము లేచి గిలగాంచుము లోకనాథ. గుడిదరిని నిలచి పిలిచేము ఇలా చూడబోయి శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ తత్వ బోధనలు వినిపించుము సాయి దేవా. అజ్ఞాన సంద్రమున సన్మతి మునిగెనయ్యా. సుజ్ఞానమీయి భవనాశ సుజన బాల శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ
కోర్కెలన్నీ తక్షణము సాయి ఆలించ సమయమాయే స్థిరమైన భావనల్ కూర్చీల కావుమయ్యా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం వరమీ శుభవరద గురుదత్త దేవా నీ దివ్య సన్నిధిలో నిలిచితి కావుమయ్యా లేలెమ్ము లెమ్ము తెలవారెను యోగి రాజా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం చరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము భవకోటి సన్నిభ భవనాశ భానుతేజ శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము భవకోటి సన్నిభ భవనాశ భానుతేజ శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం నీ ఆజ్ఞ కోరినవి శ్రీ సాయి ఆనింగినేలా ఊహించ మాతరమా నీ వింతలీలా లేలెమ్ము లెమ్ము తెలవారె ఓ దీన బంధు శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం లేలెమ్ము నిదుర సద్గురుదేవ సాయి మాలోని అహము ఖండన సేయుమయ్యా నీ భక్త బృందమును పాలించ సమయమాయే శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం మా కష్ట భారములు నీపైన మోపినంత మటుమాయమే కదా మదిలోని చీకటంతా లేలెమ్ము నిదుర తెలవారెను సాయి రామా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం నిన్ను నమ్మినట్టి నిజ భక్తుల కోరికలను అడగకనే తీర్తువని ఇలా నమ్మెనయ్యా ఈ విశ్వమందు సమతత్వము పెంచుమయ్యా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం లేలెమ్ము సాయి అవధూత సాయినాథ నీ చరణ కమల దర్శన భాగ్యమిమ్ము ఊహించతరమ సాయీశ్వర నీ యోగమాయా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం అసమాన రూప రవితేజ యోగి రాజా సద్భక్తులంత గుడి ముంగిట వేచినారు నీ దివ్య రూపము చూడగ వేడినారు శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం నీ వచనామృత ధారలయందు మునిగి తరింతుము సాయి దయ చూపవోయి కను తెరచీలగాంచు ఓ కమల నయన శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం మా భక్తలోక సంరక్షక సాయినాథ లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం మా భక్తలోక సంరక్షక సాయినాథ లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం భువి పాలక కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా భువి పాలక కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాద
పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా. నిన్ను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా. కరుణాకర ఈశ్వర సాయి ప్రభో షిరిడీపతి నమ్మితి కావుమయా. నిన్ను వేడినచో శుభయోగములు షిరిడీశునికి అవి సాధ్యములు. నిరతం చరణం పూజింతుమయా వరదా శుభదామము బ్రోవుమయా. అరుణోదయ వేళలు చేరితిమి శుభపాదము వేడుచు పిలిచితిమి. ముని దేవతలు నిన్ను గొల్తురయా వరమీయవ సాయి తరింతుమయా. భవనాశకనీ శుభరూపమునే ఇలవేడి స్తుతించెను సాయి ప్రభో. ప్రణమిల్లితి వేడితి షిరిడిపతి గురుదేవ శుభాంగ స్మరింతుమయా. వరదాత సురేశ్వర సాయి ప్రభో నిన్ను చేరిన భక్తులగావుమయా. షిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో కరుణించుము సాయి దయా నిలయా. నిన్ను చేరిన మా కల తీరునయా ప్రభుని శుభగానము వేద సమం. షిరిడీశ్వర నీ శుభ సచ్చరితం రమణీయములే శుభయోగములే. నిరతం చరితం పఠనం శుభదం కరుణించు సురేశ ప్రభో సాయి. అసమాన మహోన్నత సౌమ్య గుణ స్మరించితి మాగతి నీవే ప్రభో. నిరతం చరితం పఠనం శుభదం కరుణించు సురేశ ప్రభో సాయి. అసమాన మహోన్నత సౌమ్య గుణ స్మరించితి మాగతి నీవే ప్రభో. నిన్ను తలచిన వారిని గాతువయా ఘన భాగ్యము శాంతము గూర్తువయా. సాయీశ్వర నమ్మిన భక్తులను కనురెప్పలగాతువు సత్యమయా. సదా సాయి నామం స్మరించి స్మరించి సదా సేవలందు తరించి తరించి. ప్రభో సాయి దేవా శుభాంగా సురేంద్ర ప్రభో నీదు శక్తి అనంతం అనంతం. సదా సాయి నామం స్మరించి స్మరించి సదా సేవలందు తరించి తరించి. ప్రభో సాయి దేవా శుభాంగా సురేంద్ర ప్రభో నీదు శక్తి అనంతం అనంతం. అహం పారద్రోలి సదా బ్రోవుమయ్య ఇహం నీవే సాయి పరం నీవేనయ్యా. విశ్వతేజోమయ సత్యరూప అనంత స్మరించి తరింతు ప్రభో సాయి దేవా. అహం పారద్రోలి సదా బ్రోవుమయ్య ఇహం నీవే సాయి పరం నీవేనయ్యా. విశ్వతేజోమయ సత్యరూప అనంత స్మరించి తరింతు ప్రభో సాయి దేవా. సాయీశా జగదోద్ధారా శ్రీ షిరిడి సాయీశ్వరా. విశ్వ సృష్టిలో సత్య మార్గమే స్థిరం తద్మార్గం కైవల్యము. ధర్మాధర్మ పాప పుణ్యములను షిరిడీశ వీక్షింతువు. విశ్వక్షేమము సదా కోరిన భవహరా బాబా శరణం ప్రభో. సాయీశా జగదోద్ధారా శ్రీ షిరిడి సాయీశ్వరా. విశ్వ సృష్టిలో సత్య మార్గమే స్థిరం తద్మార్గం కైవల్యము. ధర్మాధర్మ పాప పుణ్యములను షిరిడీశ వీక్షింతువు. విశ్వక్షేమము సదా కోరిన భవహరా బాబా శరణం ప్రభో. శ్రీ యోగీశ్వర భక్త పాలక ప్రియా ముక్తి ప్రదా శ్రీపదా. భక్తానుగ్రహ మహేశ దివ్య చరిత లోకేశ్వర సాయిరాం. సాయినాథ దత్తాత్రేయ జయకర సద్భక్తి సంపోషక. శ్రీ సాయి శుభరూప ముక్తిదాత శ్రీ సాయి దేవా నమో నమో.
శుభ పద్మపాదం సుజ్ఞాన శక్తి యద భక్తిని పెంచుమయ్యా బాబా ప్రమోద వరదాయిల కావుమయ్యా శ్రీ షిరిడి వాస శరణం మము బ్రోవుమయ్యా శ్రీ జనాభాయి నిజ భక్తిని మెచ్చినావు ఆ నామదేవునకు వరమిచ్చి బ్రోచినావు నీ దివ్య పదములను కొలిచి తరించినారు శ్రీ షిరిడి వాస శరణం మము బ్రోవుమయ్యా విద్యా వివేక ప్రమోదము గూర్చుమయ్యా నీ దివ్య వచనామృత ధారలు మునుగువారు విజ్ఞాన వాకిటను చేరి తరింతురయ్యా శ్రీ షిరిడి వాస శరణం మము బ్రోవుమయ్యా కాశీ మసీదు చర్చిల దైవములను మోదమ్ముతో గాంతుము షిరిడిలో విశ్వరూప నిఖిలం సాయీశ్వరం ఇది సత్యమోయి శ్రీ షిరిడి వాస శరణం మము బ్రోవుమయ్యా కాశీ మసీదు చర్చిల దైవములను మోదమ్ముతో గాంతుము షిరిడిలో విశ్వరూప నిఖిలం సాయీశ్వరం ఇది సత్యమోయి శ్రీ షిరిడి వాస శరణం మము బ్రోవుమయ్యా సాయీశ్వర హర మహేశ్వర దివ్య రూప దివ్యం మనోహరం భవహరం నీ షిరిడి క్షేత్రం సద్భావ శాంత శుభద జగమంత నీవే శ్రీ షిరిడి వాస శరణం మము బ్రోవుమయ్యా సాయీశ్వర హర మహేశ్వర దివ్య రూప దివ్యం మనోహరం భవహరం నీ షిరిడి క్షేత్రం సద్భావ శాంత శుభద జగమంత నీవే శ్రీ షిరిడి వాస శరణం బాబా యొక్క అనుగ్రహంతో బాబా యొక్క కృపతో అత్యంత వైభవపేతంగా మనందరి జీవితాల్లో మరుపురాని రోజుగా ఈరోజు నిజంగా ఎవరికి ఎటువంటి కష్టం రానికుండా ప్రకృతిని సైతము నిరోధించి సాగి ఎండ లేకుండా చక్కగా మనందరికి ఎటువంటి ఆపదలు లేకుండా సురక్షితంగా మనం అనుకున్న విధానంగానే కేవలం 2 గంటలు 10 గంటలకు ఇక్కడికి రావాలి బాబా అనుకున్నాం 10 గంటలకు ఇక్కడికి రావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఈ గొప్పతనం ఎవరిదయ్యా అంటే మీ అందరిది. ఎందుకంటే బాబాకి మాకు ఇవన్నీ మాకు అలవాటు కదా, ఎక్కడికి వెళ్ళినా భక్తులు పరిగెత్తించాలని. కానీ భక్తులలో సంకల్పం లేకపోతే ఏం పరిగెత్తిస్తాం? మీరందరికీ సంకల్పం కల్పించి బాబా మీకు ఆ శక్తినిచ్చి ప్రేరణనిచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయించడంలో ప్రథముడు ముఖ్యుడు సర్వము సాయే 100%. మరి రోజున ఇంతమంది తల్లులు వాస్తవంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీరు మనుషుల్లాగా నాకు కనపడాల. ఎలా కనపడ్డారంటే షిరిడిలో సమాధి మందిరంలో సాయినాథుడికి సమర్పించే గులాబీ పుష్పాలాగా కనిపిస్తారు. ఎందుకంటే ఆ సచరిత్రను మీ శిరస్సు మీద ధారణ చేసినప్పుడు ఎర్రగా ఉండి గులాబీ పువ్వులా ఉన్నారు మీరంతా. కొన్ని వందల గులాబీ పువ్వులు ఆయన కోసం వస్తున్నాయేమో అనిపించింది. కాబట్టి అది మన మనసును ప్రతిబింబింపజేస్తోంది. మరి అందరి మనసుని గులాబీ పుష్పాలుగా చేసుకొని ఆ సాయినాథుడికి ఈ రోజు మీరు సమర్పించడం అంటే 100% మీ అందరి జీవితాలు సుఖవంతంగా ఉంటాయి, సస్యశ్యామలంగా ఉంటాయి, మీ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి 100%. కాబట్టి ఇలాగే మనందరి అదృష్టం చూడండి. 9వ వార్షికోత్సవం 9వ వార్షికోత్సవం 9 అనే సంఖ్యకు చాలా ముఖ్యమైనటువంటి
అనేక రకాల కోణాలు ఉన్నాయి. అందులో భాగంగానే బాబా ఇంత అత్యంత వైభవపేతంగా జరిపించడం, మన మధుకి 10 సంవత్సరాల నుంచి ఒక చిరకాల వాంఛ మన సాయి దర్బార్ మందిరంలో ఉన్నటువంటి భక్తులందరితో సాయి సచరిత్ర ఊరేగింపు చేయించాలి అని. అది ఈనాటికి నెరవేరడం నిజంగా మన అందరికీ సంతోషం. కాబట్టి ఇలాగే భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ ఆ సాయి ప్రభు మీరు పాత్రలు అవ్వాలని కోరుతూ, ఆ పాత్రలు అవ్వాలని ఆశీర్వదిస్తూ సమయం అయిపోతుంది. మరలా సాయంత్రం అత్యంత వైభవపేతంగా కార్యక్రమం ఉంది కాబట్టి చక్కగా మీ గృహాలకు వెళ్ళి 1 గంట 2 గంటలు ప్రశాంతంగా పడుకోండి. దయచేసి మీ జీవితం మీ ఒంటిలో ఆ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకోండి. ఈ వస్త్రంతోనే ఎప్పుడైనా మీరు పారాయణ చేయగానే ఇలాగే వస్త్రాలు చుట్టి మళ్ళీ మా చక్కగా మీ పూజా మందిరంలో పెట్టుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఆ సాయి కృప లభిస్తుంది. అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు ప్రస్తావన చేయవలసింది మన సేవాదళ సభ్యులు, కుర్రవాళ్ళు, యువకులు. నిజంగా వారు కష్టపడ్డ విధానం చూస్తే పరిగెత్తి ట్రాఫిక్ నిరోధించి అందరికి మంచినీళ్ళ ప్యాకెట్లు అందించి అటు పరిగెత్తి మంచిగా నిజంగా సేవాదళ సభ్యులందరికీ మనము ఒకసారి అవకాశంలో ఇలాగే యువత కూడా భవిష్యత్తులో కార్యక్రమాలన్నింటిలో చక్కగా మీరు పాల్పంచుకొని మీ జీవితాన్ని సాయి అనుగ్రహాన్ని పాత్రలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ప్రసాదం స్వీకరించి స్వామివారు చెప్పినట్టు